నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను ఎలాగైనా ఒప్పిస్తాను. వాడు వస్తున్నట్టున్నాడు, నువ్వు ఫోన్ పెట్టే, సరేనా? పక్కన కూర్చో. ఎవరితో అక్క మాట్లాడుతున్నావు? ఇంకెవరితోరా, అమ్మతోనే. ఆహా, ఏమంటుంది బంగారు తల్లి? ఇంకేమంటుంది, కుదిరితే నీ ముక్కుకి తాడేమంటుంది. తాళ్లు తీగలేయటానికి నేను జంతువుని కాదే, మనిషిని. ఈ ఎదవేటకారాలే వద్దనేది. హైదరాబాద్ వెళ్తే ఇంట్లో మాట వినట్లేదంట. అందుకే ఇక్కడేదో మంచి సంబంధం చూస్తే వాళ్ళిద్దరు వచ్చి జస్ట్ అక్షంతలు వేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతారంట. ఒకప్పుడు ఆడపిల్లని అలా వదిలించుకుందాం అనుకునేవాళ్ళు, ఇప్పుడు మాకు పట్టిందాక. ఇప్పుడు ఏమంటావురా, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకున్నట్టు చంపేస్తావంటే? పెళ్ళొద్దు గిల్లొద్దు పోవే. అంత గట్టిగా వద్దంటున్నావంటే విషయం ఇంకేదో ఉంది. ఎవరైనా లవ్ చేస్తున్నావా ఏంటి? ఎవరైనా ఉంటే మొహమాటం లేకుండా చెప్పు, నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. సీరియస్లీ హేట్ యు. దీన్ని పెళ్లి చేసుకునేదేంటి? చేసేయండి. మీరు పందెం చూపించి తాళి కట్టమన్నా కట్టేస్తా. ఏంటి అలా చూస్తున్నావు? నిజం చెప్తున్నావా? మీ ఆయన మీదొట్టు. పెళ్లి చేసేయండి, పండగ చేసుకోండి. మీకు టర్మరిక్ కాదు కాస్మెటిక్, క్రీమ్. నువ్వేంట్రా బాబు నన్ను తగులుకున్నావు? ఆల్రెడీ ఒకటితోనే వేగలేక చేస్తున్నాను, వాడికి తోడు నువ్వొకడివి. ప్రాణం తీసేస్తున్నారు. ఒక పంచే చెప్పు. ముందు మీరు డిసైడ్ అయ్యి కొట్టుకు చావండి. మిగిలిన ఒక్కడి గురించి అప్పుడు ఆలోచిస్తా. ఆ నంబర్ ఇవ్వవా? ఓహో, అది కూడా నేనే ఇవ్వాలా? మరి నువ్వేయాలి. ఓకే, ఇదిగో రాసుకో. ఒకటి కాదు, వాడికి 3-4 ఉంటాయి. నంబర్స్ రా, అన్ని రాసుకో. ఎప్పుడు ఎవరితో ఎందులో ముచ్చట్లు పెడుతుంటాడో తెలీదు. వీలైనంత తొందరగా వాణ్ణి చంపే, లేదంటే నువ్వే చచ్చిపో. ఎవరో ఒకరి బాధ అయితే తప్పుతుంది నాకు. రాసుకున్నావా? నువ్వు హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? అరే ఎవరినైతే నీకు ఎందుకురా బఫూన్? మళ్ళీ అనున్ గిట్లా కలిసినామని తెలిసినా, మాట్లాడినామని తెలిసినా బిడ్డ ఇసుకెళ్ళకెళ్ళి రాళ్ళు దోలాడి మరి ఇసిరి కొడతా. ఎవడా నువ్వు? నువ్వెవడరా నాకు చెప్పడానికి? నేను అను లవ్ చేస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇప్పుడు చెప్తున్నా విను, అను ఎప్పటికీ నాదే. అందుకే తెచ్చి ఇంటి పైన పెట్టుకున్నా. నీకు చేతనైతే అవ్వరా? ప్రతి ఒక్కళ్ళకి ఆటలైపోయింది. ఎవడు పడితే వాడు ఫోన్ చేసి వాగుతున్నాడు. ఈ నెంబర్ సేవ్ చేసుకుని పెట్టుకుంటే పోతే ఏదో రోజు మళ్ళీ దొరుకుతాడు. ఇప్పుడు చెప్తా వీడి సంగతి. అయినా వీడిననేం లాభం? వీడి నా మీద కుసుకెళ్ళిపిందే, దాన్ని అనాలి. ఎక్కడున్నావే? ఐ లవ్ యూ అండి. ఏంటి, ఏదైనా ప్రాంకా? మరి కెమెరాలు ఎక్కడ కనపడట్లేదే? నేను మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నాను. మీరు వైజాగ్ వచ్చినప్పటి నుంచి ఫాలో చేస్తున్నానండి. అబ్బో, ఏంట్రా ఇది? ఒకటి తర్వాత ఒకటి ఇలా సతాయిస్తున్నారు. వైజాగ్ లో అబ్బాయిలకి ఇంకో పని పాట ఏం లేదురా? ఊరికే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారా? పనికొచ్చేలాగా ఏదైనా చెయ్యండిరా. నేను మీరు అనుకునేలా కాదండి. ఐఎమ్ ఐఐటిఎన్. సంవత్సరానికి 30 లక్షలు సంపాదిస్తున్నాను. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానండి. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నన్నెవ్వరూ ఏమీ చూసుకోనక్కర్లేదు నాయనా. నీకు నేను ఒక్కదాన్నే. నాకు నీలాంటి వాళ్ళు ఇంకో 2 ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచి ఒకటి చూస్తున్నాడు చూడు, దరిద్రుడు. తప్పుకో ప్లీజ్ అండి, ఒప్పుకోండి. చెప్పేది నీకే, తప్పుకో. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఒప్పుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్ అండి ఒప్పుకోండి. ఒప్పుకోవా? చెప్పాను కదా బాగా చూసుకుంటానని. అయినా మీరు మమ్మల్ని ఎందుకు ఇష్టపడతారే? యాసిడ్ పోసే వాళ్ళే కరెక్ట్ మీకు. ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తా. ఎవడాడు? నాకెందుకు ఫోన్ చేశాడు? ఎవడా మధ్యలో? ఎందుకు ఇచ్చావు నా నెంబర్? ఎందుకు ఇచ్చావు? Do you know who am I? I'm an IITian. ఐఐటి? అర్థమైంది. ఓకే, ఎందుకు ఇచ్చావు? నిన్నే అడుగుతున్నా, ఎందుకు ఇచ్చావు నా నెంబర్? ఎందుకు ఇచ్చావు చెప్పు. డబ్బులు కడితేనో, రాష్ట్రాలు కష్టపడి చదివితేనో, పుడితేనో ఐఐటీలో సీట్లు వస్తాయి. ఎక్కడ డబ్బులు కడితే సంపాదిస్తే సంస్కారం వస్తుందిరా? ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఒక్కళ్ళిద్దరు చేసే పనుల వల్లే ఆడంగులందరూ కలిసి హ్యాష్ ట్యాగ్ నీకు అంత రచ్చిపోతున్నారు. ఏంటి యాసిడ్ పోస్తావా?
ఆ? కాల్చి కాల్చి కింద వాత పెడతాను. మీకు ఇలాంటి కరెక్టే. సంవత్సరానికి 30 అంట కదా, చేసేసుకో. అయినా నీకు రోడ్ల మీద ఏంటి పని? కాలేజ్ లేదు, జాబ్ లేదు, పోనేదో ఇంటి పనుల మీద బయటకు వచ్చావంటే నువ్వు ఆ టైప్ కాదు. 4 గోడల మధ్య బ్రతకకుండా ఎందుకు ఎప్పుడు చూసినా ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతుంటావు? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే అన్నావు కదా దమ్ము ఉంటే వచ్చి డైరెక్ట్ గా చెప్పాలని. చాలా డైరెక్ట్ గా చెప్పాడు కుర్రాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఒప్పుకోపోతే యాసిడ్ పోస్తానని. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ పర్సన్ నీకు లైఫ్ లో దొరకడు. చేసేసుకో. నా మీద ఎప్పుడు నువ్వు గెలవాలని ట్రై చేస్తావు కదా. ఇవాళ నేను కాపాడి ఈ జీవితానికి సరిపడా నేను గెలిచేశాను. ఇంకెప్పుడు నువ్వు నన్ను గెలవాలని ట్రై చేయకు. ఏం చేస్తున్నావమ్మా? కనబడి చదవట్లేదా? ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా. అయినా ఏంటి ఎప్పుడు లేనిది అంత ప్రేమగా పిలుస్తున్నావు? నీకు పెళ్లి చేద్దామని నీకు మంచి సంబంధం చూశాను. ఏమంటావు? ఉండు, మొహం కొడుకుని వచ్చి చెప్తాను ఈ సంగతి. మాట్లాడితే పెళ్లి పెళ్లి అని చంపేస్తున్నావు. ఇంకెన్నేళ్ళు భరించాలి నిన్ను? నేను ఇంకా పెళ్లికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదే. నువ్వు ఏ రోజు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వలేదు. అమ్మా అంటే బరిగొద్దు తీసుకుని అంత గట్టిగా చెప్తున్నావంటే ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పిచావు. పెళ్లి పీటల మీద పెంట పెట్టుకో. ఇంకెప్పుడు నువ్వు నన్ను గెలవాలని ట్రై చేయకు. వీడిని పెళ్లి చేసుకునేదంటే అలాంటిదేం లేదమ్మా. మీరేం చేసినా నా మంచిగా చేస్తారు. మీ ఇష్టమే నా ఇష్టం. అమ్మో, ఇలాంటి డైలాగులు టీవీ సీరియల్లోను సినిమాలోను వినటమే గానీ నీ నోట్ నుంచి వింటానని అనుకోలేదే. ఆ అబ్బాయి నంబర్ నీకు SMS చేశాను. నెక్స్ట్ సండే 4 గంటలకు వెళ్లి కాఫీ షాప్ లో కలు. కాఫీ షాప్ లో పెళ్లి చూపులేంటి? హలో, ఎక్కడున్నారు? ఆల్రెడీ ఇన్సైడ్ టేబుల్ నెంబర్ 7. ఓకే. ఇదేనా నంబరా? నంబర్స్ మారుస్తావా లేక అమ్మాయిని కూడా మారుస్తుంటావా? శ్రీరంగరంగా జీవితంలో జిడ్డులా తగలడ్డావే. లైఫ్ లో ఒక అడుగు ముందుకేద్దాం అన్న ప్రతిసారి నువ్వే తగలడ్డావు. లవ్ చేయడానికి నువ్వే తగలడ్డావు. అది వర్కౌట్ అవ్వలేదని వేరే పెళ్లి చేసుకుందాం అన్నా నువ్వే తగలడ్డావు. నా పరిస్థితి ఎలా ఉందంటే స్వర్గానికి నరకానికి మధ్యలో క్వార్టర్ తాగి గిల్లా 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 కొట్టేసుకున్నట్టుంది. తాగింది దిగకి ఇలా వాగుతున్నట్టున్నావు. ఎవరి వెనక ఎవరు పడ్డారో మర్చిపోయావా? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పెళ్లి చూపుల స్కెచ్ కూడా నీదే కదరా? అంత కర్మేం పట్టలేదు నాకు. నేను చిట్టికేస్తే అంతెందుకు వేసేసా. కసబాగు బోల్డ్ మంది అమ్మాయిలు వచ్చి లైన్ లో నుంచి ఉంటారు. అది నా రేంజ్. నువ్వు కూడా ఉండొచ్చు. వాళ్ళకి టోకెన్ నెంబర్లు ఇవ్వడానికి పనికొస్తావు. తెలుస్తూనే ఉంది. మొన్నటి దాకా లవ్ అన్నావు, ఇప్పుడు సిగ్గు లేకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. నువ్వు మాత్రం నన్ను తక్కువ తిన్నావా? పెళ్లి చూపులనగానే కేజీ లిప్స్టిక్ 6 kg ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుని టింగరంగా ఉంటూ రెడీ అయిపోలా? అయినా తొడలు కనిపించేలా బట్టలేంటే ఏ రోజు నాకు కనపడ్డావు ఇట్టగా? అడెవడుకో చూపించడానికి రెడీ అయిపోవచ్చు. నా పెళ్లి చూపులు నా ఇష్టం, నువ్వెవడరా చెప్పడానికి? కానీ ఇక్కడ పెళ్లి కొడుకు నేనే కదా. కరెక్ట్ గా చూపిస్తున్నావులే. పెళ్లి కొడుకు నువ్వని తెలిస్తే గేట్ తీసి కాలు కూడా బయట పెట్టేదాన్ని కాదు. రావద్దులే తల్లి. మొన్న ఒక్కసారి కాలు బయట పెట్టినందుకే ఆ సైకోగాడు నీ వెంటపడ్డాడు. అసలు ఆ రోజు నేను రాకపోతే, నేను కాపాడకపోతే నీ పరిస్థితి ఏంటే? నీ బ్రతుకే నేనేసిన భిక్ష. నీకు కర్టసీ కూడా లేదా? ఎందుకుంటావురా కట్టేసి? ఆ సిచ్యువేషన్ లో నువ్వు అక్కడ లేకపోయినా రాకపోయినా వాడిని ఏదైనా చేసినా నాకు నేనే అక్కడికక్కడే తగలెట్టేసుకునేదాన్ని. అయినా నీకు వాడికి పెద్ద తేడా ఏం లేదులే. అను, నన్ను గుద్దమని నేను అడిగానా? నా నంబర్ దొంగతనంగా సంపాదించమని నేను అడిగానా? సిద్ధులాగా నా లైఫ్ లోకి రమ్మని నేను అడిగానా? పార్క్ వచ్చి నన్ను ప్రపోజ్ చేయమని నేను అడిగానా? ఎన్ని తప్పులు నువ్వు చేసి ఇప్పుడు నాది తప్పంటున్నావేంట్రా? సరే, దీనికి ఒక సొల్యూషన్ కావాలి కదా. నీ జీవితానికి నేను అడ్డన్నావు కదా. వెళ్ళిపోతా, ఈ ఊరు వదిలేసే వెళ్ళిపోతా. వీటన్నిటికీ దూరంగా, నీకు దూరంగా. అను